స్పెషల్ గెస్ట్ ఉన్నారు జూనియర్ జగన్. కొట్టారు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, దానికి రెండింతలు. అలియాస్ సునీల్ రావినూతల. జగన్ అన్న పేరు సునీల్ అనే పేరును బతికిస్తుంది. బ్యాడ్ కామెంట్స్ కానీ ఫోన్లు కానీ థ్రెటనింగ్ బాగా చేస్తున్నారు కానీ చిన్న బాధ ఉంది అన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా కోపం వస్తుంది. కానీ మీరు జగన్ కి కొన్ని రీల్స్ వ్యతిరేకంగా ఏం మాట్లాడుతున్నారు తమ్ముడు, ఏ తమ్ముడు ఇట్లా అన్నారు వాళ్ళు అని. ఇంకెవరు శర్మిల గారు ఉంటారు నాకు తెలుసు. అంతే ఎప్పుడన్నా జగన్ గారిని కలిసారన్నా? జగన్ గారిని చూడడానికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఆ రోజున జగన్ చూడటానికి వెళ్తే మిమ్మల్ని సెక్యూరిటీ నెట్టేశారు. ఇవాళ మీ రీల్ జగన్ చూసే ఉంటారుగా. మా మదరు చంద్రబాబు గారి వాయిస్ వింటేనే నిద్రపోద్ది. ఓయమ్మనే మా అమ్మకి ఫోన్ చేసి ఏం తల్లి ఎలా ఉన్నారమ్మా, పింఛన్ వస్తుందా తల్లి? జగన్ని నేను దగ్గరగా చూడలే, ఆయన నడవడిక నాకు తెలియదు. ఒక రకంగా మీరు సేఫ్ గా మాడుతున్నారు అనుకోవచ్చా? మనకి రావాల్సినటువంటి రానప్పటికీ కూడా మనం ప్రతి ఒక్కరికి కూడా, నేను అవకాశవాదినే కదా, అవకాశం వస్తే పని చేసుకోవాలి. జగన్ గారిని అడిగితే ఇదే క్వశ్చన్, సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, జగనన్న పాత్ర మేక్స్ క్లియర్. మీ గోల్ ఏంటన్నా అసలు? మీ అందరికి ఒకటే చెప్పదలుచుకున్నా, ఇప్పుడు పేరు మాత్రం వచ్చింది, ఫుడ్ లేదన్నా. చప్పట్లు కొట్టేవాళ్ళు లక్షల్లో ఉంటారన్నా, కూడు పెట్టేవాళ్ళు. అన్న నార్మల్ గా నాకు వచ్చిన డౌట్ పర్సనల్ గా పర్సనల్ గా అని చెప్పి మీడియా ముందు అడుగుతారన్నయ్య. నువ్వేమన్నావు, నేనే విన్నాను, మన అగ్రహారం ప్రజలు విన్నారు. జూనియర్ జగన్ రా, సునీల్ రా అంటున్నారు. రేపొద్దున ఒక్క పూట తిని బతికేవాడిని ఇప్పుడు ఈ రోజు 3 పూటలు తింటున్నా. బికాస్ అసలు ఈ రోజు మీ కాడికి వస్తా ఈ ఫ్యాంట్ వేసుకున్నా, లేకపోతే లుంగి కట్టుకొని తిరుగుతా గాలాడదని. జగనన్న మన బయటికి కనిపించే విధానం కాదు, ప్రొఫెషనల్ ఎథిక్స్, వృత్తి ధర్మం.